సమంత బోళా మనిషే. మనసులో ఏమీ దాచుకోదు. ఏమనిపిస్తే అదే మాట్లాడిస్తుంది. తన పర్సనల్ విషయాలైనా అస్సలు దాచుకోకుండా మాట్లాడేయడం అలవాటు. తాను పెళ్లి చేసుకోబోయే వాడి గురించి మొన్న మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇలాగే ఓపెన్గా చాలా మాట్లాడేసింది. పేరైతే చెప్పలేదు కానీ ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చేసింది. అతను సినీ ఫ్యామిలీకి చెందిన వాడని, కాస్త మూడీగా ఉండే టైప్ అని, తామిద్దరం కలిసి నటించామని, ఇలా జనాలు ఈజీగా ఆ హీరో ఎవరో గుర్తుపట్టేసే హింట్లు ఇచ్చింది శామ్. దీంతో జనాలు సమంత నటించిన హీరోల పేర్లు లిస్ట్ తీసి అందులో పెళ్లి కాని హీరోల్ని షార్ట్ లిస్ట్ చేసి ఆమె వలచిన వాడెవరో ఒక అంచనాకు వచ్చేశారు. ఇంకేముంది, ఆ హీరో పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతోంది. కొందరైతే నేరుగా ఆ హీరోకు ఫోన్లు చేసి ఈ సంగతి నిజమేనా అని వాయించేస్తున్నారట. సమంత చెబుతున్నట్లు నిజానికి ఆ హీరో ఫ్యామిలీ నుంచి వీరి పెళ్లికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఏమీ రాలేదట. ఈ నేపథ్యంలో ఆ హీరో సమంత వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నట్లు సమాచారం. ఈ విషయమై సమంత దగ్గర ఆ హీరో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సమంత ఇకపైన నా పెళ్లి గురించి నో కామెంట్స్ అంటూ ట్వీట్ పెట్టి సైలెంట్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరి బంధం గురించి అధికారిక సమాచారం ఎప్పుడొస్తుందో చూడాలి. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.